అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఒక హాట్ టాపిక్. మన గతంలో బాలయ్య బాబు గారి సినిమాలు చూస్తూ ఉంటాం. అందులో కడప, కర్నూలు, చిత్తూరు, పొద్దుటూరు, కడప ఏదైనా సరే, ఏ సెంటర్ అయినా సరే పర్లా, ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా అని చెప్పి ఎంత పవర్ఫుల్ డైలాగు. ఈ సంక్రాంతికి అన్ని సెంటర్లలో బాలయ్య బాబు గారు మా నామస్మరణ జపం జరుగుతుంది సార్. ఆయన జై బాలయ్య జై బాలయ్య అండి. ఎట్లా సినిమా వీరసింహారెడ్డి ఎట్లా అనిపిస్తుంది సార్? మీరు చూశారు కూడా. ఇప్పుడు గత సంవత్సరం ఇదే రోజులు అఖండ అవును ప్రచండం కింద ఉన్నవారు. అవును డమ్మురుకం మోగించేయండి నేడు. అయితే చాలామంది అఖండ మానియాలో ఉంటారు జనం. బాలకృష్ణ గారు కొత్త సినిమా అంటే డైరెక్టర్కే బాలకృష్ణ గారు కూడా కత్తిమే స్వామే. అవును ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ అది. అవును, అది పెద్ద ట్రెండ్ సెట్ చేసి వదిలేసి దాన్ని మించి ఉండాలి. అవును, హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే ఈ సినిమా హైప్ కూడా అలా వచ్చేసింది. ఆ డైలాగులు ట్రైజర్లో అది బాలకృష్ణ గారి గెటప్ ఇవన్నీ కూడా ఆ ట్రైజర్లో చూసిన ట్రైలర్ చూసిన తర్వాత విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడా లేదా అనేటువంటిది ఒక మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే బాలకృష్ణ గారు ఆ లాల్ అనే మలయాళ నటుడు వాళ్ళ దృశ్యాలు ఎలా ఉన్నాయంటే చీకట్లో దట్టమైన అడవిలో ఒక సింహం శ్వాస వినిపిస్తూ ఉంటుంది మనకి, గుసగుసకి. అంటే పెద్ద శ్వాస గుసగుసకి ఏర్పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి? గంభీరత ఉంటుంది. ఆ గంభీరత, ఉత్కంఠ, అలాగే ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉంటుంది. అలాగ అనిపిస్తుంది ఆ సీన్లు చూస్తుంటే. ఈ సినిమా సింగిల్ లైన్లో చెప్పాలంటే ఎలివేషన్, ఎమోషన్, యాక్షన్, ఎలివేషను, ఎమోషన్. యాక్షన్ సీన్లు హీరోని ఎలివేట్ చేయటం, సినిమాలో ఎలివేషన్, ఎమోషన్. అంటే యాక్షన్ ప్యాక్డ్, ఫుల్లీ లోడెడ్ ఎమోషన్. అంటే లోడింగ్ విత్ ఎమోషన్ అన్నమాట. ఇది సింగిల్ లైన్లో చెప్తే. దీని గురించి అప్పుడు యాక్షన్ గురించి మాట్లాడు. యాక్షన్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్. రామలక్ష్మణుల తన కెరీర్లోనే బెస్ట్ మూవీ ఇది. అవునా సార్? యాక్షన్ ఎపిసోడ్స్. సాధారణంగా యాక్షన్ ఎపిసోడ్స్ తీసి ఈ స్టంట్ మాస్టర్లో అది డైరెక్టర్ కూడా క్లైమాక్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ బ్రహ్మాండమైన ఫైట్ ప్లాన్ చేసుకుంటారు. అలాగే మళ్ళీ ఇంట్రడక్షన్ ఫైట్, ఇంట్రో ఫైట్ ఒకటి బాగా పెట్టుకుంటారు. మిగతా మధ్యలో వచ్చిన ఏదో తీసేస్తారు. ఈ సినిమాలో ప్రతి ఫైటు క్లైమాక్స్ ఫైట్ కింద తీశారు. ప్రతి ఫైట్ క్లైమాక్స్ ఫైటే. మీకు ఇది క్లైమాక్స్లో ఫైట్ అలాగే ఎంత శ్రద్ధగా, ఎంత హై వాల్యూమ్లో దాన్ని ప్లాన్ చేస్తారు, డిజైన్ చేస్తారు. అలా డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా బాలకృష్ణ గారి ఎనర్జీ దానికి తోడ్పడింది. అసలు ఆ దృశ్యాలు మన కళ్ళు చెదిరిపోతాయి మీకు. యాక్షన్ ఎపిసోడ్స్ అది నాట్ ఏ జోక్ అండి. చాలా బాగా తీశారు. కాబట్టి 100కి 100 మార్కులు వాళ్ళకి వస్తాయి. ఎలివేషన్, డైరెక్టర్ నా ఫ్యాన్ అని చెప్పాడు కదా. నేను బాలకృష్ణ గారి అభిమాని. సమరసింహారెడ్డికో ఏ సింహారెడ్డి చెప్పారు. ఆ సినిమాకి నేను పోలీసులు కూడా పట్టుకుపోరు బాబోయ్ బాలకృష్ణ గారు నేను అన్నాడు. ఒక అభిమాని తన అభిమాన హీరోని దర్శకత్వం వహించితే ఆ ఎంత ఎలివేషన్ ఇవ్వాలో అంత ఎలివేషన్ అంతకు మించి ఇచ్చేయడు. ఆ ఎలివేషన్ ఎలా పడితే అలాగిస్తే జనాలకు తలపడి వచ్చేద్దాయి. కథకు తగ్గట్టుగా కథలో ఇమిడ్చి జాగ్రత్తగానే సెట్ చేసాడు. ప్రేక్షకుల్ని సినిమాతో కనెక్ట్ చేశాడు. ఆ సినిమా అతను ఎలా రాసుకున్నాడో స్క్రీన్ ప్లే, అతనికి బుర్రా సాయి మాధవ్ గారి డైలాగ్ కరెక్ట్గా సెట్ అయ్యాడు. మీకు మామూలుగానే డైలాగులు కొన్ని పేలుతాయి, సందర్భాన్ని అనుసరించి కొంత సెటైరికల్గా ఉంటాయి. సాధారణంగా రాజకీయాల మీద, సమాజంలో ఉన్న అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ల మీద సెటైరికల్గా కొన్ని డైలాగులు వేస్తేనే పేలుతాయి. ఈ సినిమాలో డైలాగులు నిజమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంచెం ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కొంచెం సెటైరికల్గా ఉన్నది. చురకలు వేస్తారు సాధారణంగా, కొరకొని చంటించారు. గట్టిగానే డైలాగులు పేలి. అది మన ప్రచార చిత్రంలో ట్రైలర్లోను టీజర్లో చూసి చాలా 4-5 అంతే. అసలు సిసలు డైలాగులు అండి. సినిమా ప్రభుత్వాన్ని పెద్ద విమర్శించే 4-5 తప్ప సినిమాలో మామూలుగా బేసిక్గా కథకు అనుసరించి ఉన్న డైలాగ్ అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగా రాశాడు. కథకు అనుగుణంగానే ఉంటాయి. కథకు అనుగుణంగా చాలా బాగా రాశాడు. బుర్రా సాయి మాధవ్ గారు డైలాగులు గంపలతో తెచ్చి వెళ్ళిపేశాడు. గంపలతో తెచ్చి పోసేసాడు అలాగా ఆ డైలాగులు. అసలు
బాలకృష్ణ గారు ఏం మాట్లాడినా అది ఒక డైలాగే. అవును. అంటే మామూలుగా ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోతుంది కాదు. ప్రతి దానికి ఒక యాప్ట్ ఉంది, ప్రతి దానికి వైబ్రేషన్ ఉంది, వైబ్రేషన్ వచ్చేలాగా జనాలందరికీ కూడా స్పందించిన రియాక్షన్, ఆయన యాక్షన్కి రియాక్షన్ వస్తుంది ఎక్కడికక్కడ. ఇంకా ఎమోషన్, ఆ ఎమోషన్ నేను రివీల్ చేయను సార్, ఎందుకంటే అది చూడాలి, స్వతహాగా అనుభవించాలంటారు, చూసి అలా అనిపించాలి, చూడాలి. ఆ ఎమోషన్ క్యారెక్టర్ అందరూ నటించిన నటులు బాలకృష్ణ గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, ఆ లాల్ అన్న ఆయన కానీ, ఆయన పెద్ద డైలాగులు, పెద్ద పాత సినిమా అంతా ఉంటాడు. ఆ ఫోటో, ఆ పటం, ఆ గవాక్షంలాగా ధ్వజస్తంభంలాగా సినిమా అంతా కనపడతాడు. ఆయన చాలా నిండుగా ఉన్నాడు సినిమాకి, నిండుదనం వచ్చింది. ఓకే, మనకు ఒక వెరైటీగా కొంచెం కొత్తదనం అనిపించింది, ఫ్రెష్గా ఉంది సినిమా. దునియా విజయ్ అద్భుతంగా నటించాడు. దునియా విజయ్ చాలా బాగా నటించాడు సార్. కొత్త విలన్ మనకి ఇంకా అతను ఒక 10-15 సినిమాలు కనిపిస్తాడు, చూడొచ్చు, మనం చూడగలుగుతాం. బాగా యాక్ట్ చేసాడు. అంటే క్రూరత్వానికి నిర్వచనంలా ఉన్నాడు మనిషి, చూపించాడు సినిమాలో. మనం అతన్ని ఎప్పటికప్పుడు హీరో చేత తొనలు తింటున్నాడు కదా అనుకుంటాం, కానీ అతను చాలా ట్విస్ట్ ఉంటుంది, ఒక అద్భుతమైన ట్విస్ట్. ఒకసారి అతని పాత్ర ఇంత ఎదుగుతుంది. అంటే విలన్లో క్రూరత్వంలో హైట్స్కి వెళ్తాడు, స్కెచ్లో కుట్రల్లో టాప్ లెవెల్. అమ్మా ఏ వేసాడు స్కెచ్ అన్నట్టుగా ఉంటుంది. ఇక నవీన్ చంద్ర చిన్న పాత్ర అయినా కానీ మలుపు గిరగిర తిప్పి ఎయిర్ పిన్ బెండ్ అనమాట. తిరుపతి వెళ్ళినప్పుడు వస్తాయి చూడండి ఇలా మలుపులు, అలాంటి మలుపు అది నవీన్ చంద్ర. ఘాట్ రోడ్లో మలుపులు ఉంటాయి కదా, అలాంటి మలుపు. ఈ సినిమాలో చిన్న చిన్న మలుపులు కాదు, ఆ ట్విస్టులు. దీన్ని ఎలా పోల్చుకోవాలంటే ఇంటర్వెల్ ముందు నుంచి, ఇంటర్వెల్ ఒక 20 ముందు ఒక 20 నిమిషాల ముందు నుంచి ఈ సినిమాలో మలుపులు స్టార్ట్ అవుతాయి. అన్ని షాక్లే. ఆ షాక్లు అయితే ఎలా పడితే అలా ఉండవు, కథకు తగ్గట్టుగా మీరు ఊహాతీతంగా ఉంటాయి. ఊహాతీతంగా ఉంటాయి, దానికి తగ్గట్టుగానే సినిమా కూడా నడుస్తుంది, ఆసక్తికరంగా సాగుద్ది. హాని రోజు గురించి చెప్పుకోవాలి. అమ్మాయి ప్రత్యేకంగా వినపడుతుంది కూడా. హీరోయిన్ కమల్ హాసన్ గారు అమ్మాయి శృతి హాసన్ 2-3 పాటలకి అలా నిలబడతాను, పర్లేదు బాగానే ఉంది, ముక్కు మొహం బాగుంది కాబట్టి అలాగే చూడటానికి బాగానే ఉన్నది. అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆవిడ నుంచి. పెద్ద యాక్షన్ గట్ట ఎక్స్పెక్ట్ చేయకుండా సరే బాలకృష్ణ గారు ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది, ఆవిడకి ఇచ్చిన పాత్ర 2-3 పాటలు వేసేసి ఎంతమంది ఉన్నా అందరి కళ్ళు అటెన్షన్ బాలయ్య గారి మీదే ఉంటుంది. 2-3 పాటలు వేసేసింది, ఆవిడకి వెళ్ళిపోయింది. బాలకృష్ణ ఒకటే పాడుకుంటే బాగుంది కదా, వాళ్ళు కూడా ఆయన కూడా ఉండాలి కాబట్టి ఉన్నారు అంతే. కానీ హనీ రోజ్ ఎక్సలెంట్ యాక్ట్ చేసింది అమ్మాయి. సినిమా చాలా ఎక్కువ భాగం ఉంది, కథలో ముఖ్య పాత్ర. కానీ ఈ పాత్రకి అంత ఇంపార్టెన్స్ ఉందా లేదా అన్నట్టు ఉన్నది, కానీ ఆ పాత్రకి ఇంపార్టెన్స్ ఉంది. ఆ అమ్మాయికి ఇప్పుడు కొత్తగా కనిపించింది. ఇప్పుడు బేసిన్ లడ్డు అంటారు కదా, అవును సార్, అవును, అలా ఉంది. జీడిపప్పు కిస్మిస్ అంటే ఇచ్చిన బేసిన్ లడ్డు ఉంటుంది కదా, అలా ఉంది రుచికరంగా. అంటే అంత లడ్డు నిగనగలాడుతూ లడ్డులాగా ఉంది. జనాలు అందరికీ భలే ఉందరా అనుకుంటారు. బాగా ఫ్రెష్గా బాగా చూపించాడు, అంటే అమ్మడతలు పెట్టేయకుండా చాలా బాగా. అంటే కంటికి ఇంపుగా ఉండాలి కదా దృశ్యాలు సినిమాలో. అలాగే బాలకృష్ణ గారు పక్కన ఇదివరకు ఈ లాల్ అన్న ఆయన వేసింది, ఇదివరకు చలపతిరావు గారు అది వేస్తూ ఉండేవారు. 6 వల్స్ చేతులు కట్టుకుని వెనకాల నిలబడితే ఎలివేషన్ బిల్డప్కి భలే వచ్చింది బిల్డప్ అది. ఈయన ఇప్పుడు ఇంకొక అజయ్ ఘోష్ అని ఒక అతను ఉంటాడు కదా, అతను ఆయనకున్న పరిధి మేరకు అతను బాగా యాక్ట్ చేశాడు. దునియా విజయ్ కానీ వీళ్ళు కానీ. ఈ వరలక్ష్మి క్యారెక్టర్ గురించి అది చాలా సీక్రెట్, అది రివీల్ చేయకూడదు. చాలా అద్భుతమైన పాత్ర అది ఆ సినిమాకి. బాలకృష్ణ గారికి తగ్గట్టుగా యాక్ట్ చేసింది అమ్మాయి. అవునా సార్? మీకు బాలకృష్ణ గారి పక్కనే ఆ పాత్రకి ఇంకొకటి ఎవరు వేసినా కానీ సినిమా డల్కొలాక్స్ అయిపోద్ది అనమాట. నిజంగా ఆ అమ్మాయి కాబట్టి ఆ సినిమాకి కరెక్ట్గా సెట్ అయింది. బాలకృష్ణ గారి ఎదురుగుండా ఆ యాటిట్యూడ్కి ఈ అమ్మాయి కూడా ఎలా పడితే అలాగే యాక్ట్ చేయదు. ఆ అమ్మాయి చూస్తే భయం వేద్దు మనకి. ఇప్పుడు అమ్మాయితో ప్రేమించాలన్నా, లవ్ క్యారెక్టర్ చేయాలన్నా భయం వేద్దాం. ఎవరికన్నా కొడదేమరా బాబు దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడానికి భయం వేస్తాడికి. అలా ఉంటుంది. అంటే ఆ యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ అలా కనపడుతుంది. సాధారణంగా హీరోయిన్లు డైరెక్ట్ అలా చెప్తే అలా చేస్తారు. కానీ ఆ అమ్మాయిని మనం చూస్తున్నప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా కనపడుతుంది. ఇప్పుడు దగ్గరికి వెళ్తే పొడ రాలిపోతే అదొకనా అంటదేమో అని భయం అంతే. అలా ఉంటుంది. అలాగే చాలా ఆ అమ్మాయి ఒగరుగా ఉంటుంది,
అలాగే ఆ అమ్మాయి ఫిగర్ కూడా చాలా బాగుంటుంది. ఒక రకం వెరైటీగా కనిపిస్తుంది అమ్మాయి. చాలా యాక్షన్ కూడా ఈ మధ్య 2-3 సినిమాలు చూసావా, అందులో ఏమో భలే ఉందరా అనుకున్నావా, అంతకు మించి ఉంటుంది ఇందులో. అసలు ఏడిపించిందండి ఆ అమ్మాయి. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్లో అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది. కొన్ని సీన్లు ఉన్నాయి, అప్పుడు కళ్ళు చెమర్చని వాడు, కళ్ళు తడి అవ్వని వాడు, ఆడు మానవ జన్మిత్రుడు కాదు, మనిషే కాదు. అంత హృదయాన్ని పిండేస్తుంది. మీకు ఒక గదిలో నీళ్లు ఉంటాయి, వర్షం పడుతున్న గదిలో నీళ్లు ఉంటాయి. నీళ్లు పోవడం కన్నం లేదనుకోండి బయటికి, మీరు ఏం చేస్తారు, స్పాంజ్ ఇచ్చుకుని నీళ్ళు అలా ముంచి ఇలా పిండుతారు కదా, అలా పిండేస్తుంది. గుండెని పట్టుకుని ఈ డైరెక్టర్ గొప్పతనం అనమాట. ఆ సీన్ బాగా డిజైన్ చేశాడు, స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా రాసుకున్నాడు. కొన్ని సీన్లు కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మళ్ళీ ఇంకొకసారి బాలకృష్ణ గారు దగ్గర లాక్కుని ముద్దెట్టేసుకుంటాడు అతను. బాలకృష్ణ గారు తమన్ని పాటలు వదిలేయండి, మా భావ మనోభావాలు అన్న పాట బాగానే ఉంది, సుగుణ సుందరి అన్న పాట బాగుంది. ఎన్నాటిని మించి జై బాలయ్య అని పాట ఉంది, అది ఆ ట్యూన్, అది పాత ట్యూనే. అది మనం బయట వింటుంటే ఏదో ఉందలే అనుకుంటాం, ఏదో భజన పాటలాగా. జై బాలయ్య బాలయ్య అంటుంటే భజన పాట అంటారు చాలామంది. ఆ చిత్రీకరించిన విధానం చూస్తే మీరు కూర్చోరు. వాళ్ళ అమ్మాయిలు అన్న వాళ్ళు అయితే ఎగురికి వదిలేస్తారో, మాలాంటి మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా భలే తీసేయడం అనుకుంటాం. అంత బాగా తీసాడు ఆ పాట, అంత ఊపు వచ్చేది అనమాట. అలాగే క్లైమాక్స్కి ముందు పాట ఉంటుంది వీళ్ళిద్దరిదే. అయితే బయట నుంచి ఇంకా చాలా వస్తున్నటువంటి కూడా అందరూ చెప్తుండే కూడా ఏంటంటే సార్, అసలు ఆయన అడుగు ఎక్కడ వెళ్ళినా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా హైలైట్ అని చెప్పాను. అసలు సిగ్నేచర్ ట్యూన్ అంటారు దాన్ని. అంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది మ్యూజిక్, అది అద్భుతం. అదే భలే డిజైన్ చేశాడు దాన్ని. అసలు అంటే మనం సినిమా చూసిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తామండి. సినిమా ప్రేక్షకుడికి వెళ్ళక ముందు వాళ్ళు ఇది బాగుంటుందని పెడతారు చూడండి, వాళ్ళు గ్రేట్. వాళ్ళు సచ్ టాలెంట్. ఏం టాలెంట్ అండి అది, ఇది బాగుంటుందని వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు. ఆ డైరెక్టర్ మైండ్కి మనం చూడటానికి మనిషి పెట్టలా కింద ఉంటాడు, కానీ గోపిచంద్ మళ్ళీ బలి తీసాడు సినిమా అయితే. ఎందుకని అతను ఈ సీన్ బోయపాటి సీన్కి పోటీ వచ్చేస్తాడు అతను. బాలకృష్ణ గారు సినిమా తీయాలంటే వీళ్ళందరూ చెరుకు కథ పెట్టి కూర్చున్నారు, బాలకృష్ణ గారు ఎవరు సినిమా ముందు యాక్ట్ చేయాలో తెలరు. అంటే ఇతను తీసేస్తాడ, అతనే కాదు నేను కడుతున్నాను బాంబులు బాగానే బకెట్ బాంబులు. అభిమానులు బాలయ్య గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో వీళ్ళు చూపించగలిగే సత్తా ఉంది ఇద్దరికి. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు అలా ఎవడమడితే ఆడ చూపిస్తాడు. దానికి కథ కలపాలి, అవును, మ్యూజిక్ ఉండాలి, అన్ని నవరసాలు కలిపి జోడించాలి. అందులో పొద్దున ఇప్పుడు సంపూర్ణ మృష్టాన్న భోజనం పెట్టాలి, అందులో తలకాయ మాసం కూడా ఉండాలి కదా. ఇప్పుడు మామూలు వెజిటేరియన్ కొంతమంది తింటారు, నాన్ వెజ్ కొంతమంది తింటారు, అది ఇది కలిపి శుభ్రంగా సంపూర్ణ మృష్టాన్న భోజనం పెట్టి కోడి ఎప్పుడు వేయాలి, కోడి ఎగురు వేయాలి, మటన్ ఎప్పుడు ఏట మాసం అన్నీ తోటకూర వేస్తే సరిపోతుంది, ఏటకూర కూడా వేయాలి కదా, చేపల కూర రొయ్యలు ఎప్పుడు ఇవన్నీ వేసి పలావ్ కూడా పెట్టి అన్నీ అయిన తర్వాత గడ్డపరుగు వేసి శుభ్రంగా మంచి పళ్ళు, ఫ్రూట్ సలాడ్ కానీ మంచి ఐస్ క్రీమ్, ఆ సీజన్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ పెట్టి మంచి కలకత్తా కచ్చా కిళ్ళి ఇచ్చి, రాజమండ్రి అప్పాజీ కిళ్ళి మిఠాయి కిళ్ళి పెట్టి అడిగి శుభ్రంగానే రేపు మళ్ళీ ఇంకో భోజనం ఉంది దానికి వెళ్ళు వాళ్ళతో వేరే అది కూడా తినిపించాలి. అది కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంక్రాంతి జనాలందరికీ దీపావళి కూడా కలిసి వచ్చినట్టే. నరకాసుర వధ అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తారు వీళ్ళంతా. ఈ తెలుగు వాళ్ళందరికీ ఒక రకమైన పెద్ద బాధ్యత ఉంది ఇప్పుడు వీళ్ళకి. ఇక్కడ దుర్మార్గాన్ని అరాచకాన్ని పారదోలాలంటే దీపావళి గత 3 సంవత్సరాల నుంచి దీపావళికి కాల్చుకోవాల్సిన సామాన్లు దాచుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఈ అరాచకం ఎప్పుడు వదిలితే అప్పుడు కాలుద్దామని. కాబట్టి ఇలాంటి సినిమాలు ఈ పండగల్లో ఎంజాయ్ చేసి, ఇప్పుడు దాని లోడెడ్ అంటున్నారు, ఏంటి లోడెడ్, ఫోన్ కాల్ లోడెడ్ అంటున్నారు వాళ్ళు. అలాగే ఇందులోనేమో ఎమోషనల్ లోడెడ్, ఇలాంటి లోడింగ్ చేసుకుంటున్నారు రెడీగానే. రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఈ ప్రజలందరికీ ఖచ్చితంగా వీరసింహారెడ్డి సూపర్గా ఉంది సినిమా, చాలా బాగుంది. అంటే ఏమోనండి ఆ సినిమాలో డబ్బులు వస్తాం అన్న 100 రోజులు ఆడతాం అనవసరం. మీరు చూస్తే సినిమా బాగుందా లేదా, బాలకృష్ణ భలేగా ఉన్నాడు, పాటలు బాగున్నాయి, మంచి ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, క్లైమాక్స్ బ్రహ్మాండంగా తీసాడు, అన్ని రంగరించి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అలా సెట్టింగ్ అంతా పాత గుళ్ళు కట్టి పూర్వం రాళ్ళు చెక్కేసి ఒకదానికోటి సెట్ అవ్వకపోతే ఉండదు కదా.
ఇప్పుడు అంటే సిమెంట్ పూసేసి చేస్తున్నారు, అలా కాదు రాళ్ళతో కొండ అందంగా చెక్కి రాళ్ళు అలా ఉదాహరణ కూర్చోబెట్టేస్తారు. అవును, అలా తీసాడు సినిమా బ్రహ్మాండంగానే. ఇది రాజుల కోటలు కట్టినట్టు అసలు చాలా అద్భుతంగా ఉంది సినిమా అది. సార్. సినిమా చూసిన వాళ్ళు ఆ స్టోరీ ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి వెళ్ళి. ఆ సస్పెన్స్, ఆ ట్విస్టులు ఉంటాయి కొన్ని, సస్పెన్స్ కాదు ట్విస్ట్, మలుపులు. ఆ మలుపుల్ని ఆ ఆసక్తి చచ్చిపోకుండా మిగతా వాళ్ళు సినిమా చంపనివ్వకూడదు. ఆ సినిమా ఆసక్తి అలా ఉండేవాళ్ళు చాలా బాగా తీసాడు. గోపిచంద్ మల్లేన్ గారిని అభినందించాలి మనం, సాయి మాధవ్ బొర్రా గారిని అభినందించాలి, అలా రామలక్ష్మణ. ఇందులో అందరు కెమెరా పనితనం కూడా అలా ఉంది, అందరిని అభినంది. బాలకృష్ణ గారిని అయితే ఆయన మనం అభినందించాలి పని. ఆయన ఏ సినిమా కన్నా 100% పెడతాడు అలాగా. ఆయన వాడుకోవాలి చేస్తాను. ఈయన మాత్రం మిఠాయిలా వాడేసాడు డైరెక్టర్. బాలకృష్ణ గారిని వాడుకోవాలా, మిఠాయిలా వాడాడు. సినిమా సూపర్గా వచ్చింది. సో అల్టిమేట్గా అద్భుతం అంటారు. అద్భుతం సినిమా. రేపు మనం ఆశించాల్సింది ఏంటంటే, అంటే పెద్ద సినిమాలు తీసినప్పుడు, పెద్ద హీరో సినిమాలు తీసినప్పుడు జనాలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే 2 కళ్ళు నవ్వుతూ ఉండాలి. ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు ఉండకూడదు. అంచేత ఇవాళ ఈ సినిమా వచ్చిందా, ఇది బాగుంది, రేపు సినిమా కూడా బాగుండాలని కోరుకోవాలి మనం. రేపు పొద్దున్న బాగుంది అని బయటకు వచ్చేలా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.